సమూయేలు ప్రవక్త యొక్క వీళ్ళు ప్రవక్త సమూయేలు అంటే. సమూయేలు మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉన్నాను. ఎవరి దగ్గర కూడా ఏది ఆశించలేదంట. ఆయన దాను మొదలుకొని బెర్షాబు అంటే ఇజ్రాయెల్ దేశమంతా ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. ప్రవక్తలందరిలో సమూయేలు గొప్ప ప్రవక్త. ఎందుకనంటే అప్పటి వరకు యాజకత్వము లేవీలు గోత్రికులే చేసేవారు. అంటే లేవీలు అనే గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇజ్రాయేల్ 12 గోత్రాలు. 12 గోత్రాల్లో లేవీలు గోత్రం అంటే అహరోను సంతతిని దేవుడు ఎన్నుకున్నాడు. అప్పటి వరకు అహరోను సంతతి వారే యాజకత్వం జరిగిస్తూ ఉండేవారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటి ఆ అరణ్య మార్గంలో సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అహరోను సంతతి వారిని ఎన్నుకొని వారిని అద్దరికి నడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాని దేశానికి నడిపి అహరోను సంతతిని దేవుడు ఎన్నుకొని అప్పటి వరకు వారి యాజకత్వం జరిగిస్తూ ఉంటుంటే అప్పటి వరకు యాజకత్వం జరిగిస్తున్న వారు యాజక ధర్మాన్ని విశ్రమించి వారి కుమారులు కూడా దేవుని ఎదుట దోషులుగా ఉన్నప్పుడు ఒక తల్లి బిడ్డల కోసం ఎదురు చూస్తుంది. గొడ్రాలుగా పిలువబడుతుంది అనమాట. అందరూ అపోసిస్తున్నారు అన్న తన పేరు. తను ప్రార్థన చేసిన దేవుని సన్నిధిలోకి వచ్చి దేశమంతా అనుకుంటున్నారు మాకు రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించే రాజు కావాలి, రాజు కావాలని ప్రార్థన చేస్తుంటే ఈమె ఎంత తెలివైందో చూడండి. నాకు గనక కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని నీ సన్నిధిలో పనిచేసే యాజకుడికి అప్పగిచ్చేస్తున్నాను. అంటే నిందా పోయిద్ది, దేవుడికి అప్పగించినట్టు అయితే ఎంత తెలివైందో చూడండి. అందుకే తర్వాత ఐదుగురిని ఇచ్చాడు దేవుడు. ఒక్కనే దేవుడికి ఇచ్చేస్తే ఐదుగురిని ఇచ్చాడు దేవుడు. అట్లా సమూయేలు ఒక్కడే, సమూయేలే దేవుని సన్నిధిలో యథార్థమైన యాజకత్వం జరిగించాడు. సమూయేలు 2 రాజులను అభిషేకించాడు. 2 రాజుల్ని, సౌలుని దావీదుని అభిషేకించాడు అన్నమాట. సమూయేలు మాట అసలు జవదాటే వాళ్ళు కాదు. సమూయేలు గొప్ప ప్రవక్త, గొప్ప అభిషేకుడు. అంటే రాజుల్ని అధికారులను అభిషేకించే అభిషేకము సమూయేలుకి ఇవ్వబడింది. సమూయేలు దగ్గర నుంచి ఇంకా అలాగా ట్రాన్స్ఫర్ అవుడుకుంటూ వచ్చింది. ఏలియా, ఎలీషా వీళ్ళందరూ రాజులను అభిషేకించడం జరిగిందనమాట. అలాగే సమూయేలు గురించి నువ్వు చదువు. దేవుడు నాకు ఈ పేరు ఎందుకు పెట్టాడు, మా అమ్మ ఈ పేరు ఎందుకు పెట్టింది, ఎవరు పెట్టారో తెలియదు కానీ ఎవరు పెట్టారమ్మ పేరు, ఎవరు పెట్టారు అది సమూయేలని? దేవుడానే పెట్టాను. దేవుడానే మంచి దైవజనుడు ఆయన. పెద్ద పరిచయం నడిపిస్తున్నారు వాళ్ళు వేల్పూర్లో. ఉత్తిగే పేర్లు పెట్టరు అన్నమాట. ఉత్తిగే పేర్లు పెట్టరు. మా ఓడికి దేవుడు మాట్లాడితే మా ఓడి పుట్టక ముందే మా ఓడి పేరు చెప్పాడు దేవుడు. అందుకే జాషువా అని పెట్టాడు. జాషువా మెల్కీసెదెక్ అని పెట్టాడు పేరు. ఆ పేరుని బట్టే వారి ఆశీర్వాదం ఉంటుంది. మనం కూడా ఆ పేరుకి తగ్గట్టు ఉండాలి. ఒక ఆయన యేసుబాబు అని పేరు పెట్టుకున్నాడు. లెగితే ఎక్కడ ఉంటున్నాడంటే ఆ కళ్ళు దుకాణం దగ్గర, సారా కొట్టు దగ్గర ఉంటున్నాడు. పేరేం పేరంటే యేసుబాబు. ఒక ఇద్దరు మంచి హీరో సినిమా రిలీజ్ అయిందంట. ఇద్దరు వెళ్ళారు. భార్య భర్తలు ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి సినిమా చూశారు. సినిమా అయిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగితే ఆ తొక్కిసలాటలో వాళ్ళు చనిపోయారు. వాళ్ళిద్దరు చనిపోతే తెల్లారి పేపర్లో ఏం రాశారంటే అవ్వ ఆదాం ఇద్దరు సినిమా థియేటర్ తొక్కిసలాటలో చనిపోయారని రాశారు. ఎవరు చనిపోయారు? అవ్వ ఆదాం. అంటే దేవుడు సృష్టించిన మొట్టమొదటి జనులు పేర్లు అనమాట వాళ్ళు. అంటే అలా ఉన్నారన్నమాట జనాలు. నువ్వు దేవుని సన్నిధి అంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వు. నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు అనుకో, దేవుడు నీకు ప్రాధాన్యత ఇస్తాడు. హైదరాబాదులో హెబ్రోన్ సంఘం అని ఒక సంఘం ఉంది. ఆ హెబ్రోన్ సంఘంలో ఎవరో పరిచర్య చేస్తారో తెలుసా? హెబ్రోన్ సంఘంలో అలాగే గుంటూరు బుడంపాడు దేవినయ్య గారు ఒక సంఘం ఉందన్నమాట. హోలీ మినిస్ట్రీస్ ఆ సంఘం. ఈ హెబ్రోన్ సంఘం, ఈ హోలీ మినిస్ట్రీస్, హోసన్న మందిర్, హోసన్న సంఘాలు ఎవరు పరిచయం చేస్తారో తెలుసా? ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పులు చుట్టుతారు. మనం ఇప్పుడు వదిలేసాం కదా అక్కడ అలాగా. ఆ చెప్పులన్నీ చెప్పుల ర్యాక్లో పెడతారు. శనివారం రాత్రే వచ్చేసి బాత్రూమ్లన్నీ శుభ్రంగా కడుగుతారు. బాత్రూమ్లు నేను పరిచర్యకు వచ్చిన 9 దినాలు అదే చేశాను. మాకు ప్రతి నెల 2వ వారంలో శనివారం ఉపవాస కూడకాలు ఉంటాయి 3 రోజులు. ఎక్కడో సంగతి నేను చెప్పట్ల, పైడిపర్లోనే ఉంది మా పరిచర్య. పైడిపర్లోనే ఉంది. పైడిపర్లోనే సొసైటీ రోడ్లో. ఇప్పుడు మనం మీరు జీడిఎం చర్చికి వచ్చారా? దాని పక్కనే ఉంటుంది మా చర్చి. దాని పక్కనే ఉంటుంది గోండు తీసుకుని. బాత్రూములు కడిగా, మందిరం శుభ్రం చేశా, అన్ని బయట మొత్తం మురికి కాలంలో 2 చేతులు పెట్టి మురికి అదంతా తీసేది. డ్రైనేజ్ వెళ్ళకపోతాడు. షాంపూలు అన్నీ తీసేసి పడేసేసి అవన్నీ తీసి క్లీన్ చేసేవాడిని. మైక్ ఉత్తిగే రాదనమాట. మైక్ కానీ నాయకత్వం కానీ ఉత్తిగే రాదు. దేవుడు నేర్పిస్తాడు. అట్లా దాదాపు 10 సంవత్సరాలు నలపబడ్డాను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు.
హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలు నిలబడ్డాను, ఇక్కడ 5 సంవత్సరాలు నిలబడ్డాను. తర్వాత ఇప్పుడు ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా ఎంత ఓపికగా ఉండాలి, ఎంత సహనంగా ఉండాలి, ఎంత ఓర్పుగా ఉండాలి, ఎంత మంచితనంగా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి, దేవుని ప్రేమను ఎలా చూపించాలి తెలియదు. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. మీరు యవ్వనస్తులు, రానున్న తరం మీది. మా అంటే మేము ఒక 15 సంవత్సరాలు, లేకపోతే గట్టిగా దేవుడు కృప చూపిస్తే 20 సంవత్సరాలు మా అంటే. తర్వాత తరం మీదే, తర్వాత ఏలేది మీరే. కాబట్టి ఇప్పుడే మీరు బహు జాగ్రత్త కలిగి, ఎందుకనంటే మనం మనం దేవునికి ఇష్టలుగా లేదనుకో, దేవుడు మనలాంటి వాళ్ళని బోళ్ళంత మందిని ఎన్నుకుంటారు. ఉదాహరణకు ఒక మాట చెబుతాను, రాత్రే జరిగిన సందర్భం. దేవుడు నాకు జాషువా జనరేషన్ అనేది ఒక మాట ఇచ్చాడు. ఎప్పుడు 2025 సంవత్సరము జూన్ 25 తారీఖున ఆ మాట ఇచ్చాడు. ఆ మాట ఇస్తే, ఈ మాట ఎందుకు మాట్లాడేప్పుడు జాషువా జనరేషన్ అంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకునే తరమని అర్థం అనమాట. సరే రాసుకున్నాను, నా ఫోన్లో నోట్లో రాసుకున్నాను అనమాట. నా ఫోన్లో నోట్లో రాసుకున్నాను, ఆ పేరు రాసుకున్నాను. నిన్న వేణు గారు అనేది తణుకులో పరిచయం చేస్తారు. వేణు పాస్టర్ గారు అని చెప్పేసి పాతూరు తణుకులో పరిచయం చేస్తారు. వారిది లైవ్ వస్తుంది. 40 రోజుల ఉపవాస ప్రార్థన జరుగుతుంది. లాస్ట్ రోజున కోసన్న మినిస్ట్రీ నుంచి అబ్రహాం పాస్టర్ గారు వచ్చారు. నేను గురువారం ప్రార్థన ముగించుకొని వచ్చి నేను ఫోన్ చేస్తా, లైవ్ చూస్తాను అనమాట. లైవ్ చూస్తుంటే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వేణు పాస్టర్ గారు వచ్చి అబ్రహాం పాస్టర్ గారికి చెప్పారు. చెబితే అబ్రహాం పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేశారు. ఏమనంటే జాషువా జనరేషన్ అనే బైబిల్ తరగతులు ఈ యొక్క ఏప్రిల్ నెల 26 నుంచి మే నెల 2వ తారీఖు వరకు 12 రోజులు పెడుతున్నాం అని చెప్పారు. నేను ఒక్కసారి కంగుతున్నా. ఎందుకంటే ఆ పదం దేవుడు నాతో మాట్లాడాడు. అసలు దీన్ని దేనికి వాడాలి అని ఆలోచించి పక్కన పెట్టేశాను. నేను కనిపెట్ల, వాస్తవంగా చెప్పాలంటే కనిపెట్ల. దేవుడు వేరే దైవజనుడితో మాట్లాడి పురుగులిపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకేమర్థమైందంటే అట్నే రవితేజ గారికి ఫోన్ చేసి ఏం చెప్పానంటే, చూడండి ఇలా జరిగింది అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకి ఏదైనా మాట మాట్లాడితే ఆ మాటను మనం ఆచరణలో పెట్టాలి. ఆయన నోటి నుంచి వచ్చేలా చెప్పించానమాట. దీన్ని బట్టి నీకేం అర్థమైంది చెప్పండి అని అడిగాను నేను. దీన్ని బట్టి ఏం అర్థమైందని అంటే, నువ్వు కాకపోతే ఇంకొకరిని ఎన్నుకుంటానో అంటున్నాడు దేవుడు అని చెప్పాడు ఆయన. ఆయన మాట తెలుసు కదా. అవును కదా, అదే అని అన్నాను. అంటే మనం కాదని మనం దూరంగా ఉన్నాం అనుకో దేవుడి దగ్గరికి, మళ్ళా మనకంటే నా తర్వాత సేవలోకి వచ్చిన వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు. సేవలోకి వచ్చిన వాళ్ళు అంటే దేవుని కొరకు మండించబడుతున్నారు వాళ్ళు. నేను నాకంటే దాదాపు 15 సంవత్సరాల చిన్నవాడు అయిన యవ్వనస్తుడైన వ్యక్తి ద్వారా మండించబడ్డాను. అబ్బా, వీడు ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా నిలబడుతున్నాడు దేవుడి కొరకు. అసలు మోకాలు ఎత్తి దిగేవాడు కాదండి. మోకాళ్ళు ఎత్తే అలా మోకాళ్ళు వేసి పలిపేట ప్రార్థన చేస్తా ఉంటే రాత్రి 12 గంటలకు వచ్చి ఉదయం 6 గంటల వరకు దిగేవాడు. తొయ్యదప్ప అలా పడిపోయేవాడు. ఇదేం భక్తిరా బాబా, ఈ భక్తి ఏంద్రా బాబా అనుకునేవాడు. నిజం, అలా ప్రార్థన చేశాడు కాబట్టి ఇతర దేశాలకు కూడా వెళ్తున్నాడు ఆయన. అంటే మనం చేసే భక్తి ఎలా ఉండాలంటే దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకోవడానికి చేయాలి. పాస్టర్ గారి కోసమో, తల్లిదండ్రుల కోసమో, లేకపోతే ఎవరైనా చూస్తారేమో భక్తి చేయకూడదు. నువ్వు దేవుని అనుగ్రహం పొందుకున్నావు అనుకో, నిన్ను ఉన్నత శిఖరాల మీద ఎక్కిస్తాడు. చూస్తున్నా నేను. ఏమని కాదు, పిల్లలకు కూడా అదే చూస్తాను. మా పిల్లలకు కూడా అదే చూస్తాను. మీ శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాం, చదువుకోమంటున్నాం. మీకు చదువుకున్నారా, మంచిగా ఉన్నారా, మీకు దేవుడు మంచి భవిష్యత్తు అవుతాడు. లేదనుకో పెంచినలాలు పెంచుతాం, తర్వాత ఎక్కడో ఒక ఈరగాడు పేడకలు ఎత్తుకోవటమో, లేకపోతే ఎక్కడ పని చేయడం నిర్మోహమాటంగా. అంతే, నిర్మోహమాటంగా. దాంట్లో అసలు మొహమాటం ఏముండదు అనమాట. ఇద్దరికి అదే చూస్తాను. మాకు ఈ వసతులు లేవు, మాకు ఏమీ లేవు, మాకు ఈ వసతులు లేవు. మాకు ఒకప్పుడు సరైన ఇల్లే లేదు. అప్పుడు అన్ని తాటాకులు, మీకు తెలియదు అనుకుంటే తాటాకులు ఉంటే సరైన వసతులు లేవు. అప్పుడు చదువుకోవాలంటే నేను చదువుకోవాలనుకున్నాను, పాలిటెక్నికల్ చేయాలనుకున్నాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా పరిస్థితి బాగోలేక హైదరాబాద్ వెళ్ళి మా తమ్ముడు ఇంటర్మీడియట్ బైపీసీ మంచిగా పాస్ అయ్యాడు. కెమిస్ట్రీ కూడా అయిపోతే డబ్బులు కట్టి రాసి కష్టపడి చదివి మంచిగా రాశాడు. డిగ్రీ చేయలేకపోయాడు. డిగ్రీ చేయలేకపోవడం వల్ల ఇప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్ రాక అయిపోయింది. అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు అన్ని వసతులు దేవుడు సమకూరుస్తున్నాడు. నయానో భయానో, కష్టమో నష్టమో
కుటుంబీకులు మీ అమ్మ కష్టపడి చదివిస్తారంటే మీరు భయభక్తులు కలిగి దేవుని మీద భయం కలిగి మీరు మంచిగా చదువుకొని మీ ద్వారా అనేక జీవితాలు వెలిగించబడాలన్నమాట. ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. చూసాను నేను, స్కూల్ వదిలితే చాలా మంది పిల్లలు చెప్పులు లేకుండా వస్తారు. ఎవరు చేస్తారు? చాలా బాధ. నిజం, మనకు అన్ని వసతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా మనం దేవుడిని ప్రేమించలేకపోతున్నాం, దేవుడికి దగ్గరగా ఉండలేకపోతున్నాం అంటే అది మన అవిధేయత. మీకు ఇలా చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు నాకు ఇలా చెప్పగా చెడిపోయారు, పాడైపోయారు. నిజంగా నాకు చెప్పేవాళ్ళు చెప్పినప్పుడే మాట్లాడాలి, గడిచేవని పెట్టాను. అందుకే ఇప్పుడు వెనకబడిపోయాను, బాగా ఉండిపోతూ ఉంటారు. అందుకే ఇప్పుడే మీరు చదువు, దేవుడి పని అన్నా, దేవుడి పరిచయన్నా, చదువు అన్నా మీరు ఒక శ్రద్ధ పెట్టాలి, దాని మీద ఒక శ్రద్ధ పెట్టాలి, గౌరవం కలిగి ఉండాలన్నమాట. శ్రద్ధ పెట్టాలి, పదే పదే చెప్పించుకోకూడదు. దేవుడికి ఒకసారి 2 సార్లు తెలియదు కాబట్టి పదే పదే చెప్పించుకొని పుట్టే విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో దేవుని ఆశీర్వాదం మనం కోల్పోతూ ఉంటాం. వాళ్ళకు కూడా ఇసుకొచ్చింది, వాళ్ళు కూడా నోటితో ఏదో ఒక చెట్టు మీద మాట్లాడతారు. ఆ చెట్టు మీద మాట్లాడితే అవి మన జీవితం మీద ఏలుబడ్డారు. కోపాన్ని మనం కోపం మనం పెద్ద భయభక్తులతో జీవించాలి. జీవించాలంటే అందరం కలిసి చేయాలి. నా వల్ల ఒక్కడితే అయ్యేది కాదు. ఇప్పుడు ఇది ఉందా, మీ అందరికి పాంప్లెట్లు ఇవ్వబడ్డాయా? మీ అందరికి పాంప్లెట్లు ఇవ్వబడ్డాయా? ఇవన్నీ పాంప్లెట్ చూసారు. ఇది పాంప్లెట్. ఈ పాంప్లెట్ తయారు చేయడానికి నేను ముగ్గురిని అడిగాను. ఒకడు అన్నాడు, నీకెందుకన్నా, నేను ఇంటికి వచ్చేస్తున్నాను, మనం ఇంటికి వచ్చేస్తాను, నువ్వు చెప్పు ఎలా చేయమంటావు, నేను అలా చేస్తాను అన్నాడు. వాడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఇంకోటి ఫోన్ చేశాను నేను, ఇంకోటి ఫోన్ లిఫ్ట్ చదువుతున్నాను, ఇంకోటి ఫోన్ లిఫ్ట్ చేయాల. ఇంకొకరిని అడిగితే నేను చాలా బిజీగా ఉన్నానన్నా అని అన్నాడు. నాకు అనిపించింది, వాడిని అడిగేది నాకు దేవుడు నాకు జ్ఞానం ఎవరైతే నేనే తయారు చేసుకొని నేను వెళ్ళి మొత్తం జిరాక్స్ తీసుకుని నేనే తయారు చేసుకున్నాను. దీనికి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేనే తయారు చేశాను. అంటే గర్వంగా చెప్పుకోవటం కాదు, అడిగాను నేను. రేపు అన్న రోజున బోల్డెన్ ప్రాజెక్టు దేవుడు మనకిస్తాడు. మరి ఆ ప్రాజెక్టు వాళ్ళకి అప్పగిస్తాంగా. నేను అదే అంటాను, వాళ్ళు కనపడితే రేపు అన్న రోజున, అరే మేము బోల్డెన్ యూత్ మిషన్ స్టార్ట్ చేయబోతున్నాం, బోల్డెన్ ప్రాజెక్టులు ఉంటాయి, అప్పుడు నిత్యం పని ఉండిద్ది, దాన్ని మీరు కోల్పోతారని నిర్మోహమాటంగా చెప్పాను. ఎందుకంటే దేవుని పని అంటే ఆసక్తిగా ఉండాలి. ఎవరో దేవుని పని చేయించుకోరు. నాకు చాలా బాధ అనిపించింది, చాలా కుమిలిపోయాను. అరే నాకు దేవుడు నాకు జ్ఞానం ఇవ్వలేదని చెప్పి నేనే కూర్చొని నేనే ఇంప్లిమెంట్ చేసి నేనే తయారు చేసి వెళ్ళి నిన్న జిరాక్స్ తీసుకుని. ఎందుకంటే దేవుని పని మనం ఎప్పుడైతే శ్రద్ధతో మనం చేస్తామో దేవుడు మనల్ని ఆ శ్రద్ధను బట్టి, ఆ ఆసక్తిని బట్టి మనల్ని దీవిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం మనం ఈ పాంప్లెట్ మీకు ఎందుకు ఇవ్వబడింది అంటే, ఈ పాంప్లెట్లో ఇక్కడ రాయబడి ఉంది. పాంప్లెట్లో రాయబడి ఉంది. మొదటి పేజీ సమూయేలు చదువుతాడు వచ్చి. మొదటి పేజీ చదువుతురా. ఎన్ని గాయాలంటే ఇక్కడ 5480 గాయాలంట ఆయన శరీరం మీద. ఒక గాయం కాదు, 2 గాయాలు కాదు, 5480 గాయములు కలవు. చదువు తర్వాత వెనక భాగమున, అంటే వీపు వెనక భాగమున కేవలము ఆయన వెనక భాగమున 150 తీవ్రమైన, అంటే వీపు వెనక భాగమున మాత్రమే 150 గాయాలు తగిలినంత పరిస్థితి. అది ఎలాగో కూడా చూద్దాం మనం, నెక్స్ట్ పేజీలో ఉంది. తర్వాత చదువున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు, అంటే నా అంత 5 అడుగుల 11 అంగుళాలు, దాదాపు 2 అంగుళాలు అయితే 6 అడుగులు అన్నమాట. యేసుక్రీస్తు బరువు 85 కేజీలు బరువు ఉన్నారు యేసు ప్రభువారు. సిలువ భారము, యేసుక్రీస్తు 3 సార్లు సిలువ మోస్తూ పడిపోయారు. యేసు ప్రభువారు సిలువను మోస్తూ 3 సార్లు తోయి తప్పి తొట్టిల్లి పడిపోయారు అనమాట. కళ్ళు తిరిగి పడిపోయారు 3 సార్లు. కిందొచ్చదు. రక్తము ఆయన 6.5 లీటర్ల రక్తాన్ని చిందించాడంటే మానవుని శరీరంలో ఎంత రక్తం ఉందో అంత రక్తాన్ని ఆయన 5400
దానికి గాయాలు ఆయన. ఆ, మరణించిన తేదీ మరియు INRI అని అంటే యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఆ సిలువ మీద ఒక బోర్డు పెట్టారు. యూదుల రాజు అని చెప్పి ఒక బోర్డు పెట్టారు. దాన్ని లాటిన్ భాషలో వారు వాడుతున్న లాటిన్ భాషలో INRI అని రాశారు. INRI అని చెప్పి రాశారు. దాని వివరణ చూద్దాము. యేసు ప్రభు వారు ఎప్పుడు మరణించారో ఆ వివరణ చూద్దాం. మరణించిన తేదీ సాధారణ క్యాలెండర్ అంటే ఇప్పుడు మనం వాడే క్యాలెండర్ సాధారణ క్యాలెండర్ ఏప్రిల్ 5వ తేదీ వచ్చింది. సంవత్సరం మారుతూ ఉండిద్ది అన్నమాట. మారుతూ ఉండిద్ది. మరణించిన తేదీ యూదుల క్యాలెండర్ ప్రకారం నీసాను మాసం 15వ తేదీన. ఇది యూదుల క్యాలెండర్ ప్రకారం అన్నమాట. యూదులకి ప్రత్యేకంగా ఒక క్యాలెండర్ ఉంది, కానీ ప్రపంచం అంతా ఒక క్యాలెండర్ వాడతారు అన్నమాట. అది గ్రెగోరియన్ క్యాలెండర్ అని చెప్పేసి అంటారు. INRI అంటే యేసు ప్రభు వారు సిలువ పైన పెట్టిన పలక మీద రాసిన INRI అర్థం చూద్దాం. సిలువ మీద రాయబడిన INRI అనే మాటకు పూర్తి వివరణ ఈసిస్ అని అంటే యేసుస్ అని అర్థం అనమాట. యేసుస్, అది యేసుస్ అంటే యేసు అని అర్థం. అంటే యేసు అని అర్థం. మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే యేసు అని అర్థం. ఎన్ నజరేన్ అని అంటే నజరేటు వాడైనా, నజరేడైనా. రెక్సో అంటే రాజు. రెక్సో అంటే రాజు అనమాట. వాళ్ళు షార్ట్ కట్ లో రాశారనమాట. రెక్సో అంటే రాజు. ఈడోనియస్ అంటే అది సైలెంట్ అవుతారు అనమాట. అది సైలెంట్ అవుతారు. అందుకే ఇక్కడ యేసుస్ అన్న దగ్గర కూడా అది ఈసుస్, అది సైలెంట్ అయింది అనమాట. అంటే లాటిన్ భాష కదా, అది వేరే లాంగ్వేజ్ కనుక అది సైలెంట్ అయింది అనమాట. ఈడోనియస్ అని అంటే అర్హుడైన లేకపోతే యూదులకు అని అర్థం అనమాట. ఇప్పుడు యూదులకు రాజు అయిన నజరేయుడైన యేసు అని రాసిపెట్టారు. దాని షార్ట్ కట్ లో INRI అనమాట. చదివే దీని భావం నజరేతు వాడైన యేసు యూదులకు రాజు. లాటిన్ మూలం యేసుస్, ఇక్కడ రాశాం కదా మధ్యలో మనం, యేసుస్ నజరే రెక్సో ఈడోనియస్ అనమాట. అందుకే తెలుగులో రాయించాను, చదవడానికి ఇబ్బందిగా ఉండదని తెలుగులో పెట్టాను. ఇంగ్లీష్ అర్థం చదివే జీసస్ ది నజరేన్ కింగ్ ఆఫ్ ది జూయస్. క్లుప్తంగా చెప్పాలంటే రోమన్ సామ్రాజ్య కాలంలో ఒక వ్యక్తికి శిక్ష వేసినప్పుడు వారు చేసిన నేరమేమిటో అందరికీ తెలియటానికి సిలువపై ఇలాంటి పలకనుంచుతారు. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత కీర్తన వచ్చింది, కీర్తన చదివిద్ది, ప్రాణతి కీర్తన చదివిద్ది. తర్వాత వీళ్ళకి చదువచ్చు కాబట్టి చదివేస్తున్నాం అన్నమాట. మనకు రాదు కాబట్టి వాళ్ళు చదువుతుంటే మనం విందాం అనమాట. రెండోది వాళ్ళకి ఎలాంటి ముళ్ళ కిరీటం పెట్టారు చూద్దాం. పద్మజ అనే రేగు జాతికి చెందింది అనమాట అది ముళ్ళ కిరీటం. యేసు ప్రభు వారు ముళ్ళ కిరీటం ఎలా పెట్టారని అంటే, మనం ఫోటోల్లో చూస్తూ ఉంటే ఎలా ఉండిద్ది అంటే ఈ ఎదర భాగం నుంచి ఇలా అల్లినట్టు ఉండిద్ది అనమాట. ఇలా రిబ్బన్ కట్టినట్టు అల్లినట్టు ఉండిద్ది. అలా పెట్టలేదంట. శాస్త్రవేత్తలు ఏం చూస్తున్నారంటే టోపీలాగా వెళ్ళారంట. ఒక టోపీలాగా వెళ్ళారంట. చదువు నాన్న. యేసుక్రీస్తు ముళ్ళ కిరీటం ఒక చారిత్రక విశ్లేషణ మనం చేస్తున్నాం. కీలక సమాచారం, చారిత్రక మరియు అంటే రెండిట్లో చూద్దాం. చారిత్రకంగా శాస్త్రీయంగా రెండిట్లో మనం చూడబోతున్నాం. చదువు. ఫోరెన్సిక్ అంచనాలు అని అంటే మీకు దొంగతనాలు కానీ ఏమైనా జరిగినప్పుడు కానీ వాళ్ళు ఎవరు ఫింగర్ ప్రింట్లు పడ్డాయి, ఎవరు చూశారు, ఇది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందని వారు ఫోరెన్సిక్ ల్యాబ్ అన్నమాట అంటారన్నమాట. వాళ్ళు అదొక డిపార్ట్మెంట్ ఉందన్నమాట. గవర్నమెంట్లో పోలీస్ శాఖలో అదొక డిపార్ట్మెంట్ ఉందన్నమాట. అలాగా ఇక్కడ దీన్ని పరిశోధిస్తున్నారు. చదువునాను.
ముళ్ళ సంఖ్య సుమారు సుమారు 50 నుండి 50 నుంచి 70 పదునైన ముళ్ళు అంటే వీళ్ళు అల్లిన ముళ్ళ కిరీటంలో 50 నుంచి 70 పొదునైన ముళ్ళు ఉన్నాయంట. ఆ ముళ్ళ కిరీటం పెట్టారు టోపీలాగా వెళ్ళి, క్యాప్ లాగా టోపీలాగా వెళ్ళారన్నమాట. ఈ ఎదర రిబ్బన్ లాగా అల్లలేదు, ఇలా రౌండ్ రిబ్బన్ లాగా అల్లలేదు. ఫోటోలు అలా చూపిస్తున్నారు కానీ అలా కాదంట, క్యాప్ లాగా టోపీలాగా వెళ్ళారు. టోపీలాగా వెళ్ళి ఇలా పెట్టి ఒక రెల్లుతో అటు పెట్టిన తర్వాత గట్టిగా తల మీద ఒకటి వేశారు. వేస్తే ఇక్కడ దాదాపు 17 నుంచి 30 ముళ్ళు తల్ల గుచ్చిపోయాయండి. వెంటనే 15 నుంచి 30 ముళ్ళు వెంటనే తల్ల గుచ్చిపోతే మన మెదడులో నాడీ వ్యవస్థ ఉంది, మన వెంట్రుక కంటే సన్నగా ఉన్న నరాలు ఉంటాయన్నమాట. అందుకే బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళమంటే అని ఎందుకని అంటారంటే, బండి మీద నుంచి ఒకవేళ పొరపాటు పడిపోతే వెనకాల దెబ్బ తగిలితే నాడీ వ్యవస్థ పనిచేసి కోమాలోకి వెళ్ళిపోతారు, లేకపోతే వారు అలాగే వికలాంగులుగా ఉంటారు. శరీరంలో ఏ భాగం పనిచేయదు, బ్రతికే ఉంటారు, ఊపిరి తీసుకుంటూ ఉంటారు. వారికి మోషన్ వెళ్ళినా లేకపోతే యూరిన్ వెళ్ళినా లేకపోతే శరీర అవయవాలు ఏమి పనిచేయవు. అందుకే హెల్మెట్ పెట్టుకోండి అని ప్రభుత్వం అంటుందన్నమాట. ఇక్కడ యేసు ప్రభు వారికి ఒక్కసారి ముళ్ళ కిరీటం అల్లారు. దాదాపు 50 నుంచి 70 ముళ్ళున్న ముళ్ళ కిరీటం టోపీలాగా వెళ్ళి ఇలా పెట్టిన తర్వాత ఆయన రెల్లు పెట్టి గట్టిగా కొట్టారు. గట్టిగా కొడితే తల్లో మొత్తం దాదాపు 17 నుంచి 30 ముళ్ళు ఒక్కసారి. మన కోసం ఆయన అంత బాధారిద్దరు, మన కోసం, మన అపరాధముల కోసము, మన పాపముల కోసము అంత శిక్షణ భరించాడు ఆయన. చదువమ్మ. సాంప్రదాయం ప్రకారం చెప్పే అంటే సంప్రదాయం ప్రకారం అంటే మామూలుగా ఒక 17 ముళ్ళు గుచ్చుకున్నాయి అని చెప్పి చూస్తున్నారు బైబిల్ పండితులు. కానీ అలా కాదు, లోతుగా పరిశీలన చేస్తే 15 నుంచి 30 ముళ్ళు గుచ్చుకున్నాయని చెప్పి చూస్తున్నాను పరిశోధన. ముల్లర్ సుజుబైనా కెస్టిన్ అనే రేగి జాతికి చెందింది. అంటే ఇప్పుడు మన దగ్గర కంపలమ్మటి, మన దగ్గర రోడ్డు పక్కన చిన్న రేగ్గాయలు ఉంటాయి, దాని ముళ్ళు చిల్లగా ఉండిద్ది అనమాట. తుమ్మ ముళ్ళు చూసారంటే ముందు తుమ్మ చెట్లు ఉండేవి అనమాట. తుమ్మ ముళ్ళు కొంచెం పెద్దగా ఉండిద్ది, ఒక అంగుళన్నర అంత పెద్దగా ఉండిద్ది. కొంచెం మంచి జాతి అంటే కొంచెం పెద్దగా ఉండిద్ది. అడవి తుమ్మ చెట్లు అంటే కొంచెం పెద్దగా ఉండిద్ది అనమాట. అలాగే గంగిరేకాయలు చూసారా, గంగిరేగి పళ్ళు, హైబ్రిడ్ రేగి పళ్ళు చూసారా, మార్కెట్లో అమ్ముతారు కదా. చిన్నప్పుడు కూడా సేమరేగి అనేవాళ్ళు కదా, సేమరేగి పళ్ళు, దాని ముళ్ళు కొంచెం పెద్దగా ఉండిద్ది. అలాగ ఒక రేగి జాతికి చెందిందనమాట ఈ వృక్షం. దాన్ని నరుక్కొచ్చి ముళ్ళ కిరీటం లాగా, మరి రాజు అంటున్నారు కదా, యూదులకు రాజు అని అప్పగిస్తున్నారు కదా. ఇతను యూదులకు రాజు అంటున్నాడు, రాజుగా పరిపాలన చేస్తానని అంటున్నాడు. మనం గత వారంలో మాట్లాడుకున్నాం కదా, యేసు ప్రభు వారు యూదులకు రాజా శుభము, ప్రభు పేరట వచ్చుతున్న స్థుతింపబడిగా, కానీ గత ఆదివారం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళందరూ విన్నారు, వీళ్ళందరూ విని ఇతను రాజు అని అంటున్నాడు, అసలు ఈ రాజు గొడవ ఏంటో చూద్దామని చెప్పి ముళ్ళ కిరీటం మళ్ళీ తలక పెట్టి రెల్లుతో గట్టిగా కొట్టారు. దాదాపు 17 నుంచి 30 ముళ్ళు ఆయన తలలో తిరస్కరించారు. ఒక రేగి జాతికి చెందిందనమాట ఇది. చదువునాను. 30 నుండి 50 లోతైన రంధ్రాలు పడతాయి. 30 నుండి ఒక చిన్న రంధ్రం పడితేనే రక్తం పొలబొల కాడితే రక్తం కట్టబెడితే చూడండి. లోకరక్షకుడు దేవుని కుమారుడి లోకానికి వచ్చి మన కోసము, మన అపరాధాల కోసము అంత శిక్షణ భరించారు. ఇంటికి ఆయన సులువు మీద 3 మేకులు కుట్టించుకొని ఆయన రక్షకుడిగా మార్చబడలా. చదువునాను. శిరస్సుపై ఏర్పడ్డాయి. శిరస్సు వేదన, ముళ్ళు, టైజేమేనర్ మరియు ఆక్సిపిటర్ నరాలను తాకటం వల్ల అత్యంత భయానకమైన నొప్పి కలిగింది. ఎందుకంటే మన మెదడే మన శరీరం పనిచేయడానికి సాధనం అనమాట. మనకి సెన్సార్ పనిచేయడానికి మన మెదడే. అలాంటిది మెదడు మీదే అంత నొప్పి తగిలితే మెదడు ఎవరికి చెప్పుకునేది? ఇప్పుడు శరీరంలో ఏదైనా శరీరానికి చిన్న గిరిగిపోయింది అనుకో, అది మండుతూ ఉంటే మెదడు సంకేతం ఇచ్చింది, అది కాదు చెప్పేది. మెదడు మనకి సంకేతం ఇచ్చింది, అక్కడ తెగింది, అక్కడ రక్తం కారుతుంది, అక్కడ నొప్పి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ నుంచి మెదడు సంకేతం ఎంత కలిగేది, మెదడుకి బాధ కలుగుతుంది.
మరి మెదడుకే బాధ కలిగితే ఎలా చెప్తుంది? చాలా నొప్పిని భరించాడంట. చదువు. ముళ్ళ కిరీటం ఆకారం ఆ, చిత్రాలలో చూపినట్లు కేవలం వలయం కాదు, వలయాకారం అంటే రిబ్బినాకారంలో కాదు, ఒక టోపీ క్యాప్ ఆఫ్ థామ్స్ వలె ఆ, తల మొత్తాన్ని కప్పింది. తల మొత్తాన్ని కప్పింది. తలకు తగిలిన గాయాలు తలకు తగిలిన గాయాలు 70కి 70కి పైగా చిన్న మరియు చిన్న మరియు పెద్ద గాయాలు పెద్ద గాయాలు శిరస్సుపై శిరస్సుపై గుర్తించబడ్డాయి. గుర్తించబడ్డాయి. ఇప్పుడు పక్కన ఒక కొరడా కనపడుతుంది చూడండి. పక్కన ఒక కొరడా కనపడుతుంది. ఇక్కడ రాయబడి ఉంది రోమన్ కొరడా ఫ్లాగ్రమ్ అని రాయబడి ఉంది. కొరడా అందరూ చూస్తున్నారా? అందరూ చూడాలన్నమాట. చాలా 3-4 రోజులు కష్టపడి ఎతికి అర్థమయ్యే విధంగా సమాచారం తయారు. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, దాంట్లో అంత సమాచారం లేదు. కానీ అందరికీ అర్థం అవ్వాలి, తెలుసుకోవాలి. ఖాళీగా ఉన్నప్పుడు చదవండి, తెలియని వాళ్ళకి చెప్పండి. అందుకోసం 3 రోజులు రాత్రుల పూట కూర్చొని కష్టపడి చాలా జాగ్రత్తగా ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీకోసం సమాచారం స్వీకరించాను. అలాగే ఆనంద్ పాస్టర్ గారికి కూడా ఒక 20 పాంప్లెట్లు ఇచ్చాను. అక్కడ మందిరంలో కూడా ఇవ్వమని చెప్పేసి 20 పాంప్లెట్లు వాళ్ళకు కూడా ఏంచి ఇచ్చాను. ఇప్పుడు చదువు. రోమన్ కొరడా టైటిల్ కానీ చదువు. రోమన్ కొరడా ఫ్లాగ్రమ్. ఈ కొరడా ఎలా ఉందని అంటే, ఈ కొరడాకి పిడి ఉంది చూసారా? ఈ కొరడాకి పిడి ఉంది. ఈ పిడికి 3 తాళ్ళు ఉన్నాయి. 3 తోలు టైప్ ఉన్న తాళ్ళు ఉన్నాయన్నమాట దీనికి. ఈ తాళ్ళకి ఎలాంటివి ఉన్నాయనంటే, ఈ తాళ్ళకి ఎలాంటివి వెళ్ళారంటే మధ్యలో బాల్స్ లా కనపడుతున్నాయి కదా. అవి సీసపు గుళ్ళు అనమాట. అంటే గాజుకు సంబంధించిన గుళ్ళు అవి, సీసపు గుళ్ళు అవి. సార్కి చేరే ఇవి సీసపు గుళ్ళు. అనమాట. సీసపు గుళ్ళు ఇవి సీసపు గుళ్ళు. ఈ కొరడాలో, ఈ రోమన్ కొరడాలో 3 తాళ్ళు ఉన్నాయి. 3 తోలు తాళ్ళు ఉన్నాయి. ఈ తోలు తాళ్ళలో సీసపు గుళ్ళను జంతు ఎముకలు అల్లారు. అల్లిన కొరడా అనమాట అది. అందుకే రోమన్ కొరడా. కఠినమైన శిక్షలు వేయడానికి ఆ కొరడా ఉపయోగిస్తారన్నమాట. ఇది రోమన్ కొరడా అనమాట. ఈ చివరన కూడా ఈ గాజు పెంకులు మూలలు ఉన్నాయి చూసారా? ఈ 3 తాళ్ళకి మూల కొన్న ఉన్నాయి కదా, అవి గాజు పెంకులు అనమాట. గాజు పెంకులు. ఇప్పుడు చదువు నాన్న. పిడి హ్యాండిల్ కానీ చదువు. హ్యాండిల్ సీసపు గుళ్ళు మరియు ఎముకల ముక్కలు. సీసపు గుళ్ళు ఎముకల ముక్కలు కలిపి అల్లారు ఆ తాడికి, ఆ తోలు తాడికి, ఆ కొరడాకి అల్లారు. ఫ్లాగ్రమ్ పూర్వమైన శిక్షా సాధనం అంటే పూర్వంగా హింసించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది తోళ్ళు తాళ్ళతో వాటికి అమర్చిన సీసపు గుళ్ళు మరియు గొర్రె ఎముక ముక్కలతో ఉంటుంది. కొరడాతో కొట్టినప్పుడు ఇవి మాంసాన్ని చీల్చుకుంటూ వస్తాయి. దీనివల్ల అస్థి పంజరం అన్నమాట. అస్థి పంజరం కనిపించే వరకు కూడా దెబ్బలు తగులుతాయి అనమాట. అంటే ఒక విషయం చెబుతాను, ఇలా చూడండి, నా వైపు చూడండి. కొరడా ఎలా ఉంటుంది? ఇంత పిడి ఉంటుంది అనమాట. కొరడాకి ఎంత పిడి ఉంటుంది. దానికి 3 తాళ్ళు ఉంటాయి అనమాట. తోలుతో అల్లిన తాళ్ళు ఉంటాయి దానికి. ఆ తాళల్లో సీసపు గుళ్ళు అంటే గాజు గుళ్ళు అల్లారు. అలాగే జంతువు యొక్క పొళ్ళు ఉంటాయి కదా, జంతువుల పొళ్ళు ఉంటాయి కదా, సూదిగా ఉన్న పొళ్ళు ఉంటాయి కదా, ఆ పొళ్ళు అల్లారు. అలాగే చివరన గాజు పెంకులు పెట్టారు. ఈ కొరడాతో ఒక్క దెబ్బ ఇలా కొడితే గనక వెనకాల వీపు భాగానికి ఎలా ఉంటుంది అనమంటే, చిన్నప్పుడు బావిలో గనక బకెట్ పడిపోతే గేలం ఒకటి వేసేవాళ్ళు అనమాట. ఆ గేలానికి కొంకిలు ఉంటాయి, సూదిగా అటు ఇటు కొంకిలు ఉంటాయి. ఈ యొక్క గేలం ఇలా వేసి ఆ బావిలో ఎక్కడ ఉందో దాని చుట్టూ ఇలా తిప్పి దాన్ని పట్టేసుకుని అప్పుడు లాగేవాళ్ళు అనమాట. అలా ఉండిద్ది అనమాట ఈ కొరడా. ఈ కొరడా పెట్టి కొడితే శరీరం లోపల అస్థిపంజరం ఎముకలు ఉంటాయి కదా, ఈపు వెనకాల ఎముకలు ఉంటాయి కదా, వెన్నుపోస్తుంది కదా, దాని లోపలకంట దూరేదంట. అలా కొట్టంగానే వెంటనే లాగరంట. దాన్ని ఇలా మెలితిప్పేవాళ్ళంట. ఇలా మెలితిప్పి అప్పుడు లాగితే ఆ మాంసపు ముక్క బయటకు వచ్చింది. యేసు ప్రభు వారు ఒక్కసారి కొంచెం అలా జరిగినారు.
యేసుప్రభు వారు దాదాపు 6 అడుగులు ఎత్తుంటారు అన్నమాట. 6 అడుగులు ఎత్తుంటారు యేసుప్రభు వారు. 6 అడుగులు ఎత్తారంటే నా మీద కొంచెం కొద్దిగా నా అంత 5.11 అంగుళాలు పొడవు ఉన్నారన్నమాట యేసుప్రభు వారు. ఒక ఇంత ఇంత కొయ్యి ఉండిద్ది, ఇంత కొయ్యికి కట్టేస్తారు ఇలాగ 2 చేతులు ఇలా కట్టి ఎత్తుంటారు కదా. ఎత్తుంటే ఇలాగ పెట్టుకుంటే ఇలాగ ఎత్తుకు నిలబడతారు, ఎలా నుంచోరు. మరి యేసుప్రభు వారు ఎత్తు కదా, 2 కాళ్ళు ఇలా పెట్టి ఈ కొయ్యికి ఇలా వంగాలన్నమాట. ఈ కొయ్యికి ఇలా వంగాలి అంటే వీపు చూపించాలన్నమాట. వీపు చూపిస్తే 2 సైనికులు ఉంటారు, 2 కొరడాలు పట్టుకుంటారు. 2 కొరడాలు పట్టుకొని ఒకడు ఇటువైపు నుంచి కొడతాడు, ఒకడు ఇటువైపు నుంచి కొడతాడు. అంటే ఆయన వీపి మీద ఎక్స్ ఆకారంలో కొట్టబడింది. ఎక్స్ ఆకారంలో ఆయన వీపి. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయన యొక్క వీపు అంతా నాగల వాని చేత పొలము దున్నబడినట్టుగా దున్నబడిందని రాయబడింది. ఆయన ఉత్తికే మామూలుగా ఏదో సులువ శ్రమను భరించాల ఆయన. లేఖనాలు నెరవేర్చబడ్డాయి. లేఖనాలు నెరవేర్చడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఒక్కసారి ఆలోచించండి, మామూలు కొరడాతో పిల్లల్ని కర్రతో కొడితేనే నొప్పి భరించలేదు, కొట్టిన మనమే బాధపడతాం. అయ్యో వాడిని కొట్టేశాను ఇప్పుడైనా చెప్పిన మాట రా చెప్పని చెప్పేసి వాడు ఏడవటం మానేసి పైపేసి మనం ఏడుస్తాం, వాడి కోసం మనం కన్నీరు గారుతాం. మరి మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు 39 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. 1 కాదు 2 కాదు. ఆ కొరడాకి సీసపు గుళ్ళు, జంతువు ఒక పళ్ళుతో అల్లిన కొరడా. 39 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. నేను అంటాను, ఈ లోకంలో దేవుడు అనబడేవారు ఎవరైనా సరే పాపి కొరకు ఒక్క చెంపదెబ్బ అయినా కొట్టించుకున్నారా? ఎవరు కొట్టించుకోవాలి. చరిత్ర మొత్తం తిరిగేసినా సరే, భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు తిరిగేసినా సరే, ఒక్కరు కూడా ఒకరి అపరాధము, మానవుని యొక్క అపరాధము అతని మీద వేసుకున్న వారు ఎవరు కూడా లేదు. యేసు ప్రభువారే ఆయన మానవ అవతారిగా, దేవుని కుమారుడిగా కన్నికైన మరీ గర్భానికి మించి ఆయన మానవుల యొక్క అపరాధం నిమిత్తం శిక్షను భరించాడు. ఎక్సాకారంలో ఆయన వీపంతా ఉన్నబడింది. ఆయన వీపు 39 కొరడా దెబ్బలు. ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటుంటే మాంసపు ముద్దలు ఊడిపడిపోయారు. ఎంత శిక్షణ అనుభవించాడు ఆయన. మన అపరాధముల కొరకు నువ్వు మరణించావయ్యా అని మన నోటితో మనం అంటాం. ఒక్కసారి మనం ఆ సిలువ మరణాన్ని గుర్తు తెచ్చుకుంటే, ఆ రోమీలు కొరడాలతో కొట్టే సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటా ఉంటుంటే అసలు ఎలా ఉండిద్ది మన హృదయం. మన ఇంటి పక్కన లేదని బాధపడితే మనమే చెల్లించుకుంటాం. అప్పటిదాకా అక్కడ దాకా ఎందుకండి, ఈ టీవీలో సినిమాలు సీరియల్స్ చూస్తూ ఉంటుంటే వాళ్ళు ఏదో బాధపడుతుంటే మన ఇంట్లో ఏదో బాధ కలిగినట్టుగా పొలో అని మనం ఎడుతూ ఉంటాం. మరి యేసు ప్రభు వారు దైవ కుమారుడిగా వచ్చి మన మీదకి రావాల్సిన శిక్షను ఆయన మీద వేశాడు. మన దోషమునంతటిని ఆయన భరించాడు. మన వ్యసనములన్నింటినీ ఆయన వహించుకున్నాడు. మెత్తబడిన వానిగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను ఆయన మార్చబడ్డాడు. అంటే కురూపిగా మార్చబడ్డాడు. మనుషులు ఎవరు చూడనలని వానిగా ఆయన మార్చబడ్డాడు. ఆయన చదువు నాన్న. ఆయన్ని ఒక వ్యక్తిని మా అంటే 2 సార్లు విచారణ చేస్తారు, 1 సారి విచారణ చేస్తారు, 3 సార్లు విచారణ చేస్తారు. యేసు ప్రభు వారిని 6 సార్లు విచారణ చేశారు. ఎన్నిసార్లు? 6 సార్లు విచారణ చేశారు. ఆ విచారణ కూడా అన్యాయంగా చేశారు, న్యాయంగా చేయాల, అన్యాయంగా చేశారు. ఇట్లా జరిగింది. చదువు. యేసు ప్రభువును 6 సార్లు విచారించారు. 3 సార్లు యూదుల మతపరమైన, అంటే యూదులు మతపరమైన విచారణ, యూదుల అధికారులు, ప్రధాన యాజకులు విచారణ చేశారు. చదువునాను. 3 సార్లు రోమ రాజకీయ విచారణ 3 సార్లు జరిగింది. మతపరమైన విచారణ 3 సార్లు జరిగింది. చదివాను సరే. యూదుల మతపరమైన విచారణ అన్నా ఎదుట తెల్లవారుజామున 2 గంటల వరకు మాజీ ప్రధాన యాజకుని వద్ద నిలబెట్టారు. ఇతను అన్న అనే వ్యక్తి మాజీ ప్రధాన యాజకుడు. ఆయన అంటే మతపరమైన గురువు అనమాట. ఆయన
యాజకత్వం జరిగించి ప్రధాన యాజకుడు, ఆయన మాజీ ప్రధాన యాజకుడు అన్నమాట. ఆయన ముందు నిలబెట్టాడు అన్నమాట. రెండు పంచాయతీ కయ్యప్ప కయప ఎదుట ఆ, తెల్లవారుజామున తెల్లవారుజామున 4 గంటల వరకు 2 గంటల నుంచి 4 గంటల వరకు ప్రస్తుత ప్రధాన యాజకుడైన ప్రస్తుత ప్రధాన యాజకుడైన కయప కయ్యప్ప మరియు మరియు యూదుల యూదుల మహాసభ మహాసభ ముందు విచారణ జరిగింది. విచారణ జరిగింది. ఇక్కడే ఆయన ఆయనను కొట్టి కొట్టడం, కొట్టడము, అవమానించడం మొదలైంది. అవమానించడం మొదలైన వీళ్ళకి సెన్హెరీబు అనే మహాసభ ఉందన్నమాట. మనం గడిచిన దినాల్లో దేవుడు జ్ఞానాత్మను ఇచ్చి ఇత్రో ఎవరనంటే మోషే మామ ఇత్రో ద్వారా, అయ్యా నువ్వు ఈ జిల్లందరికీ న్యాయం తీర్చాలంటే ఒక రోజు సరిపోవట్లేదని మనం మాట్లాడుకున్నాం కదా. జ్ఞానాత్మ, వివేకాత్మ, ఆలోచనాత్మలో మనం మాట్లాడుకున్నాం. మనం మీకు గుర్తుందో లేదో చెప్పిన నాకైతే గుర్తుంది. ఇత్రో మోషే మామ వచ్చి చూతాడు, నువ్వు ప్రజలకి వీళ్ళందరికీ న్యాయం తీర్చడానికి ఒక రోజు సరిపోవట్లేదు, వీరి మీద పెద్దలు నియమించు అనంటే 70 మంది నియమిస్తాడా లేదా? 70 మంది నియమిస్తాడు. ఈ 70 మంది ప్రధాన యాజకులు కలిపి సెన్హెరీబు మహాసభ, వాళ్ళు ఒక టీమ్గా ఉంటారన్నమాట. మహాసభ అంటారన్నమాట దాన్ని, సెన్హెరీబు మహాసభ. మతపరమైన కార్యకలాపాలన్నీ దాని ద్వారా జరిగిస్తూ ఉంటారు. ఎవరైనా నేను దేవుని ప్రవక్తనని చెప్పుకుంటే అతడు ప్రవక్త కాదు, అవునో కాదో వాళ్ళు విచారణ చేస్తారు. ఎవరైనా వారికి ఇచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వారు ఆ యొక్క ఆజ్ఞలు పాటించకపోతే వారిని శిక్షించడానికి ఆ సభ. 70 మంది అధికారులు, వారందరికీ పైన ఒకరు ఉంటారు, అతనే ప్రధాన యాజకుడు ఉన్నారు. ఆ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే పగటి పూటే విచారణ చేయాలి, రాత్రిపూట విచారణ చేయకూడదు. వాళ్ళకున్న రూల్ అన్నమాట. పగటి పూట విచారణ చేయాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు చేస్తున్నారు? తెల్లవారుజామున విచారణ చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మరణ శిక్ష విధిస్తే తర్వాత ఒక రోజు గ్యాప్ ఇవ్వాలంట. ఒక రోజు అయిన తర్వాత మరణ శిక్ష విధించారు. కానీ యేసు ప్రభు వారికి తెల్లవారుజామునే మరణ శిక్ష అమలు చేసి ఉదయమే సిద్ధి చేశారన్నమాట. అంటే వాళ్ళు వీటన్నిటి రూల్స్ అధిగమించారన్నమాట. మతపరమైన విచారణలో కూడా అన్యాయం జరిగింది. న్యాయబద్ధంగా వారు ప్రవర్తించలేదన్నమాట. అందుకంటే అప్పటికే యేసు ప్రభు వారి మీద వారు అసూయతో, ద్వేషంతో ఉన్నారు. ఎందుకంటే ఈయన అంటున్నాడు, నేను దేవుని కుమారుడు, నా తండ్రి నేను ఏకమై ఉన్నాను, నా తండ్రి పంపిస్తేనే నేను ఇచ్చాను, నేను అబ్రహామును ఎరుగుదును, మోషేను ఎరుగుదును అని చెబుతున్నాడు ఈయన. నీకు నిండా 40 సంవత్సరాలు కూడా లేవు, వీళ్ళందరినీ నువ్వు ఎప్పుడు చూసావయ్యా? నువ్వు దేవదోషం చేస్తావు అంటే దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు దేవదోషం చేస్తావు అని చెప్పి ఈయన కొట్టి హింసించారన్నమాట. చదువున్నాను. మహాసభ ఎదుట మహాసభ ఎదుట ఉదయం 5 గంటల నుంచి 6 గంటల 5 గంటల నుంచి 6 గంటల వరకు వరకు తెల్లవారిన తెల్లవారిన తరువాత తర్వాత అధికారికంగా అధికారికంగా మరణ శిక్షను మరణ శిక్షను ఖరారు చేయడానికి ఖరారు చేయడానికి మళ్ళీ విచారించారు. రోమా రాజకీయ విచారణ. అంటే తెల్లవారుజామున విచారణ చేసి మరణ శిక్ష అమలు చేసే శాతం పిలాతు దగ్గర తీసుకెళ్ళిపోదామని తీసుకెళ్ళిపోయారు. ఇంకంతే, ఒక రోజు గ్యాప్ ఇవ్వాల. కానీ ఆ సెన్హెరీబు మహాసభ దాని యొక్క నియమం ఏంటంటే మరణ శిక్షను అమలు చేస్తే ఒక రోజు గ్యాప్ ఇవ్వాలి. ఈ రోజు అమలు చేశారా, రేపు గ్యాప్ ఎల్లుండి తీయాలన్నమాట, ఎల్లుండి చంపేయాలి. అంటే రూల్స్ అధిగమించారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయన్నమాట. అన్ని రూల్స్ అధిగమించేస్తాయి. వాళ్ళకు అనుగుణంగా రూల్స్ మార్చుకుంటున్నారు అన్నమాట. యేసు ప్రభు వారికే జరిగింది. ఇప్పుడు మనకు జరుగుతుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం, వందనాలు అని చెప్పడం. యేసు ప్రభు వారికి చూసింది కూడా అదే జరిగింది. దేవుడిచ్చిన ధర్మశాస్త్రము, వారికి ఇచ్చిన అధికారులు కూడా యేసు ప్రభు వారి పట్ల వారు అన్యాయంగా ప్రవర్తించారు, కానీ న్యాయంగా ప్రవర్తించాల. ఇప్పుడు మన పట్ల ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు అన్యాయంగా ప్రవర్తిస్తుంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది లేఖనం నెరవేరుతుంది, ఇతరత్వమే జీవం హల్లెలూయా అనుకుంటే సరిపోతుంది. ప్రార్థన చేయటమే మనం ఉంటుంది. చదువునాను. పొంతి పిలాతు మొదటిసారి ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు యూదులు ఆయనపై రాజద్రోహం నేరం రాజద్రోహ నేరం కింద మోపి పిలాతు దగ్గరికి తెచ్చారు. ఆయనలో ఏ దోషము కనపడలేదని పిలాతు, అంటే వీళ్ళు అన్యాయంగా నేరం మోపారు కదా ఆయన మీద. ఇప్పుడు వాళ్ళని పరిపాలిస్తున్న రోమీలు రాజు అయిన పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు అంటున్నాడు, మరి నాకు ఆయనలో ఏ నేరం కనపట్లా. వాళ్ళు రాజు అయినా ఆయన తెలుసు
ఆ ఏ నేరం కనపట్ల. ఈ లోపల తన భార్య కూడా ఉంది. నాకు కల వచ్చింది, ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు మాత్రం వెళ్ళక బాబు, నీకు దండం అని చెప్పింది. ఆయన చూస్తుంటే మనిషిని చూస్తే కనపడుతుంది, ఆయన ఏ దోషం కనపట్లేదని. వాళ్ళ ఆవిడ కూడా చెప్పింది అనమాట, పిల్లల భార్య కూడా చెప్పింది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు వెళ్ళక బాబు, వీళ్ళందరూ కక్ష కట్టి తీసుకొని వచ్చారు, ఆయన గురించి నేను ఉన్నాను, ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, పేదలను ప్రేమిస్తున్నాడు, దేవునికి వర్తమానం చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు ఆయన, నేను విన్నాను ఆయన గురించి, ఆయన జోలికి వెళ్ళకని చెప్పి. ఈయన ఏం చేశాడు, వేరే ఎక్స్ దగ్గరికి పంపించాడు. చదివినాను. హేరోదు అంతిపై ఎదుట ఉదయం 7 నుంచి 8 గంటల వరకు యేసు గలిలయుడని తెలిసి ఆ ప్రాంతపు పాలకుడైన హేరోదు దగ్గరికి పంపాడు. హేరోదు ఆయనను పరిహసించి, అంటే అవమానపరిచి, తిరిగి పిలాతు దగ్గర పంపించాడు. పొంతి పిలాతు రెండోసారి ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు ప్రజల ఒత్తిడికి తలయొగ్గి, అంటే యోధా మతస్థులు, ఈ కయ్యప్ప, ఈ అన్న, ఈ యోధా మతస్థులు అందరూ కూడా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా కొంతమందిని గుంపులు పోగేసుకుని వచ్చారు. ఏ ప్రజలైతే యేసు ప్రభు వారిని యూదులకు రాజ్య శుభము, ప్రభు పేరట వచ్చుతున్న వాళ్ళు స్థుతింపబడును గాక అని చెప్పేసి అని 5 రోజుల ముందు కేకలేశారో, ఆ ప్రజల్లో కొంతమందిని వీళ్ళు మాట్లాడుకొని తీసుకుని వచ్చి, యేసు మాకు వద్దు, బరబ్బా అనే బందిపోటు దొంగే మాకు కావాలి, బందిపోటు దొంగను విడుదల చేయండి, ఈ పండక్కి మాకు బందిపోటు దొంగ కావాలి, యేసుని సిలువ వేయండి అని కేకలేస్తా ఉంటుంటే, ఈయన యేసు ప్రభు వారికి సిలువ వేయండి అని చెప్పేసి ఒక పాత్ర తీసుకొచ్చి, ఆ పాత్రలో చేతులు కడిగేసుకొని, ఆయన అన్యాయస్తుడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక, ఆ దోషం ఏది నా మీద, నా కుటుంబం మీద పనిచేయకుండా ఉండాలి, నా మీదకి రాకుండా ఉండాలి అని అంటే ఇజ్రాయెల్ ప్రజలు అన్నారు. అయితే మా మీద ఉండును గాక అని అన్నారు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పటికీ కూడా చాలా భయానకమైన పరిస్థితిలో జీవిస్తున్నారు. ఆ దోషం పోవాలంటే యేసు ప్రభు వారి రక్తంలో వారు కరగబడితేనే ఆ దోషం పోయింది. అంటే యేసు ప్రభు వారిని లోకరక్షకుడిగా వారు అంగీకరించారు. అది ఎప్పుడు జరుగుతుందంటే సంఘము సిద్ధపడి మధ్యాకాశం ఎత్తబడిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశం మీదకి మోకుమ్మడిగా కూడి యుద్ధానికి వచ్చినప్పుడు వారు దేవుడికి మొరపెడితే అప్పుడు యేసు ప్రభు వారు రెండోసారి వారి మధ్యకి వస్తారు. దేవుని నామానికి మేము కలుగును గాక. ఇది ఒక వివరణ. ఇంకో పేజీ పెద్ద చదువుతుందా, తొందరగా చదువుతుందా, మన మధ్యలో రవితేజ గారు ఉన్నారు. మీకు కాంప్లీట్ ఉందా? యేసు సిలువ వివరణ, మరణ సమాచారం చదువు. మేకులు. మొదటి నుంచి హెడ్లైన్ నుంచి చదువు, మేకులు కాదు. యేసుక్రీస్తు శిలువ మరణ సమాచారం. ఆ, మేకులు ఆ, మందము మందము ఉమ్, 3/4 అంగుళం పొడవు ఆ, 8 అంగుళాలు, అంగుళాలు. 8 అంగుళాలు. అంటే యేసు ప్రభు వారికి 3 మేకులతో సిలువ వేశారు. ఒక్కొక్క మేకు ఎంత మందం ఉందని అంటే 3 నుంచి 4 అంగుళాల మందం అనేది ఎంత లావు మందం. అంటే 3 నుంచి 4 అంగుళాలు ఇంత మందం, అంటే ఎంత లావు మందం. పొడవు ఎంత ఉందనంటే 8 అంగుళాలు. 8 అంగుళాలు పొడవు ఉంది. ఒక్కొక్క మేకు 8 అంగుళాలు పొడవు ఉంది. పక్కకు వచ్చేసి ముళ్ళ కిరీటం దగ్గరికి వచ్చి 17 ముళ్ళులు ఆయన శిరస్సులో గుచ్చుకున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ బాగా లోతుగా ధ్యానం చేస్తే దాదాపు 30 నుంచి 50 ముళ్ళు గుచ్చుకున్నారని మనం ఇందాక ముళ్ళ కిరీటం గురించి ధ్యానించినప్పుడు చెప్పాం. సిలువ సమాచారం దగ్గరికి వచ్చి సిలువ సమాచారము, సిలువ బరువు 150 కేజీలు, 150 కేజీలు, పొడవు పొడవు 15 అడుగులు. పొడవు 15 అడుగులు. అంటే సిలువ బరువు మొత్తం 150 కేజీలు. యేసు ప్రభు వారిని ఎలా సిలువ మోపించారంటే సిలువుగా మోపించలా. సిలువుగా మోపిస్తే బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట. అలా మోపించలా. ఇప్పుడు మన ఎద్దులకి కాడి కడతాం కదా, ఒక ఇలా అడ్డంగా ఉన్న కాడులకి, దాని చేత మోపించారు యేసు ప్రభు. అందుకే ఆయన పడిపోయారు అన్నమాట.
అది మొయ్యలేరు, అది భుజాల మీద ఇలా మోసాడు ఆయన. ఇలా మోసాడు అనుకో, ఫోటోల్లో మనకి ఎలాగ చూపిస్తారు, అది అబద్ధం. అలాగ వాళ్ళు ఆర్ట్ ఇచ్చేసింది. కానీ చరిత్ర ఏం చెబుతుందంటే, ఇలాగ కాడిని మోసినట్టు ఇలా భుజాల మీద ఇలా కట్టి ఇలా మోపించారన్నమాట. ఇలాగ అది బరువైంది, అది బరువుగా ఉండేది. అందుకే ఆయన మొయ్యలేక పడిపోయాడు అనమాట. 3 సార్లు పడిపోయాడు. మొయ్యలేకపోతుంటే సూర్యనీడైన వాడు కూడా వచ్చి సిలువ మోయడానికి సహకరించాడని చెప్పేసి మనం చరిత్రలో మనం చదువుకుంటాం అనమాట. ఇది సిలువ పొడవేమో 15 అడుగులు ఎత్తుంది అనమాట, అడ్డమేమో 8 అడుగులు. అంటే 8 అడుగులది మోసాడు అనమాట యేసుప్రభు. 8 అడుగుల అడ్డకమ్మ ఆయన మోసాడు. చదువు పక్కన. యెరూషలేము వీధుల్లో యెరూషలేము వీధుల్లో 350 మంది 350 మంది భటులు భటులు. నువ్వు తెలుగు మీడియం, నువ్వు తెలుగులో చదవాలి, ఇంగ్లీష్లో చదివితే మరి నాకు ఏం అర్థమవుతుంది? తెలుగులో చదవాలి. 350 మంది భటులు, 50 మంది ఆ, రైతులు. రౌతులు అని అంటే రథాలు. 50 రథాలంట. 50 రథాలు, 350 మంది భటులతో ఆయన్ని సిలువ ఊరేగించారు. అసలు ఒక దొంగకైనా సరే అంతమంది తిప్పుతూ ఉండిద్దా? ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. తెచ్చి పడగొట్టడానికి ఎంఆర్ఓ, కలెక్టరు, పోలీస్ సెక్యూరిటీలు అందరూ వచ్చేసి తెచ్చి పడగొడతారు. అది అన్యాయం కాదా? చట్టవిరుద్ధం కాదు అది? యేసుప్రభు వారి జీవితంలో అదే జరిగింది. ఒక్క యేసుప్రభు వారు సిలువ వేయడానికి 350 భటులంట, 50 రథాలంట, వెనకాల ఫాలోయింగ్ అనమాట. అప్పటి వరకు జనాలు ఫాలోయింగ్ ఉంది, అప్పటి నుంచి అధికారులు ఫాలోయింగ్ మొదలైంది. యేసు రక్తం చదవండి తర్వాత. బైబిల్ గ్రంథం మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం 25వ వచనం నుండి 37వ వచనం వరకు దాని ప్రకారము యేసు ప్రభు శిలువ పైన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వేలాడదీయబడ్డాడు. అంటే ఉదయం 9 గంటలకు సిలువేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే దాదాపు 6 గంటలు సిలువ మీద ఉన్నారు. 6 గంటలు, దాదాపు 6 గంటలు సిలువ మీదే ఉన్నారు. మొత్తం ఇక్కడ రాయబడి ఉంది, ఉదయం 9 AM అంటే సన్ రైజ్, 3 PM ఆఫ్టర్నూన్, మొత్తం 6 గంటలు అని చెప్పి రాయబడి ఉంది. పక్కన చదువు ఇక్కడ. యేసుక్రీస్తు దప్పికతో నీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. ఉదయం 9 గంటల, రాత్రి 12 గంటల 1 గంట మధ్యలో గెత్సెమనే తోటలో బంధించినప్పటి దగ్గర నుంచి సిలువ మరణం పొందే వరకు కూడా ఆయన ఒక చుక్క మంచినీళ్ళు కూడా తాగాడు. మేడగదిలో అందరి పాదాలు కడిగి వాటి పక్షాలు ఆచరించి, ఇది నా శరీరము, ఇది నా రక్తం అని నిబంధనలు ఏర్పరిచి అప్పుడే చెప్పాడు ఆయన, మళ్ళీ నేను రాజ్యంతో వచ్చేటప్పుడే నేను మీతో విధి చేస్తాను చెప్పాడు, మధ్యలో నేనేం తీసుకోనని చెప్పాడు అన్నట్టుగానే సిలువ మరణం పొందేప్పుడు కూడా దాహం అని అంటున్నా సరే అది చేదు తిరగ జరిగిన మీతో ఆగలేక తన ప్రాణాన్ని చదువునా కొంచెం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి 29వ వచనం వరకు. ఆ తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎదిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పికొంచున్నానని చెప్పేసానని ఆ చేతి చిరక అంటించగానే ఆయన యొక్క నోటి దగ్గర పెట్టగానే ఆయన ప్రాణాన్ని ఇచ్చిపెట్టాడని లేఖనం చెబుతుంది. పక్కన చదువు. డాక్టర్ లూకా యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ధృవీకరించాడు. చివరి పేజీ జాషువా చదువుతాడు, చివరి పేజీ. తర్వాత దైవ మనం అవకాశం అప్పగిద్దాం. చదువు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు. యేసుక్రీస్తు సిలువకెక్కిన తర్వాత పలికిన 7 మాటలు క్రైస్తత్వానికి చాలా ప్రాముఖ్యమైన మాటలు. మన జీవితాలను మార్చి మన జీవితాలని ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఎదిగింపజేసే 7 మాటల్ని మనం ధ్యానం చేద్దాం. ఖచ్చితంగా
చిన్న చిన్నగా ధ్యానం చేద్దాము. చెప్పు చదువున్నాను ఒక్కొక్కటి. ఒకటో మాట మొదటి మాట అనాలి. మొదటి మాట ఆ, తండ్రి వీరేమి చేస్తున్నారు ఏ- మొదటి మాట చదువు. మొదటి మాట హెడ్లైన్ ఏమని చదువు. తండ్రి వీరేమి చేస్తున్నారు హెడ్లైన్ మొదటి మాట హెడ్లైన్ చదువు. తండ్రి వీరిని క్షమించు. మొదటి మాట క్షమించమనటం. యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి అపోసించి ఆయన్ని ఆ యొక్క సిలువని ఆ తాడిని భుజం మీద పెట్టి ఊరేగించి తీసుకొచ్చి ఆయన సిలువ మీద మేకులు కొట్టి ఆయన వస్త్రాలని చీట్లు వేసి పంచుకుంటా ఉంటుంటే యేసు ప్రభు వారు అంటున్నారు, యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. లోకా సువార్త 22 అధ్యాయము 34 వచనంలో మనం ఆ మాటను చూడగలం. అంటే ఆయన హింసిస్తున్న వారి కొరకు కూడా ఆయన ప్రార్థన చేసి తండ్రి అయిన దేవుడితో అంటున్నారు, వీరు ఏం చేస్తారో తెలియక చేస్తున్నారు, దయతో వీరిని క్షమించని. క్రైస్తత్వము రెండు పునాదుల మీద ఆధారపడి ఉంది. ఒకటి ప్రేమ, రెండు క్షమాపణ. దేవుని నామానికి నేను కలిగిన గాక. మనము దేవుని ఎరిగిన బిడ్డలమైతే మనం ఇతరులను ప్రేమించాలి, వారిని క్షమించాలి. తప్పిదములు చేసేవారు చేయని వారు ఎవ్వరూ లేరు, కానీ ప్రతి ఒక్కరూ తప్పిదములు చేస్తారు. మన ఎదుట పొరపాటు చేసిన వారిని మనం క్షమించాలి, ప్రేమించాలి. అలాగే మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలి. నాకు ఇలా అన్యాయం చేశారు కూడా వాడు నాశనం కావాలనకూడుతున్నారు. ఇతరులు అలా అంటారు, పంటికి పన్ను కంటికి కన్ను అంటారు. మనం అలా అనకూడదు. దేవుని ఎరిగిన పెట్టడం అలా మాట్లాడకూడదు. యేసు ప్రభు వారు సిలువ మీద అలా మాట్లాడలేదు. ఆయన కొరడాలతో కొట్టి ఆయన కురూపిగా మార్చి సిలువ మరణానికి ఎక్కిస్తే ఆయన అంటున్నారు, ప్రభువ తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరు క్షమించమని. ఆయన ఎందుకే దయగల దేవుడు అయ్యాడు, ఆయన కరుణామయుడు అయ్యాడు. ఆయన కరుణ, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన మాదిరికరం చూపించి వెళ్ళాడు. ఆయన నోటి మాటలతో చెప్పలా, నేను ఇలా ప్రేమగా జీవించాను మీరు కూడా జీవించడం. అలా చాలా మంది ప్రసంగాలు చేస్తే వారు నోటి మాటలతో చూస్తూ ఉంటారన్నమాట. ఈయన ఆచరణలో పెట్టి చూపించాడు. ఆయన మాదిరికరం చూపించాడు. ఆయన మొదటి మాట క్షమించడం. రెండో మాట పరదేశి పరదైసు. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందో నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. లూకా 23వ అధ్యాయం 43వ వచనం. రెండో మాట పరదేశు. పరదేశు అని అంటే నెమ్మది గల స్థలం అని అర్థం అన్నమాట. పరదేశు అని అంటే నెమ్మది గల స్థలం అని అర్థం. పరలోకం వేరు, పరదేశు వేరు. పరదేశు అంటే నెమ్మది గల స్థలం. యేసు ప్రభు వారిని సిలువేసినప్పుడు కుడివైపు ఒక దొంగ, ఎడం వైపు ఒక దొంగను కూడా సిలువేశారు. ఈ ఎడం వైపు ఉన్న దొంగ అంటున్నాడు, అనవసరంగా మాకు జీవిత ఖైదీలు ఇస్తే మా జీవితము ఆ చెరసాల్లోనే ఉండేది. అనవసరంగా నువ్వు యూదుల రాజు అని చెప్పి తీసుకొచ్చి నీతో పాటు దొంగల మమ్మల్ని కూడా సిలువేశారు. అసలు నువ్వేం మనిషివయ్యా, నువ్వేం రాజు, నీతో పాటు అనవసరంగా జీవిత ఖైదీ అనిపిస్తున్న మమ్మల్ని తీసుకొచ్చి నీకు ఒకళ్ళు కుడివైపున ఒకళ్ళు ఎడవైపు సిలువేశారు, నువ్వు అసలు దేవుడివేనా, అసలు ముందు నిన్ను నువ్వు రక్షించుకని చెప్పేసి ఎడమవైపున దొంగ అతను అపవాసంగా యేసు ప్రభు వారిని అపోసించి మాట్లాడతారంటే, కుడివైపున దొంగ అంటున్నాడు, అయ్యా నీవు రక్షకుడివి, నీవు యూదుల రాజువి, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా. చరిత్రకారులు చెబుతున్నారు, కుడివైపున దొంగ పేరు డిస్మాస్. అందరూ అనండి డిస్మాస్. డిస్మాస్ అంటే సూర్యాస్తమయం అని అర్థం. నేను అంటాను, అతని పేరు డిస్మాస్ అంటే సూర్యాస్తమయం. ఆ సూర్యాస్తమయంతో అతని జీవితం ముగించబడుతూ ఉంటుంటే నీతి సూర్యుడిని యేసు ప్రభు వారు అతని మీద ఉదయించి అతని జీవితాన్ని మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆఖరి నిమిషంలో అయినా అద్భుతం చేయగల సమర్థుడు యేసు ప్రభు వారు. ఒకటే ఒక మాట అన్నాడు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే అలాగే అన్నాడు యేసు ప్రభు వారు. చివరి నిమిషం. అందుకే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. యేసు ప్రభు వారి గురించి ఏళ్ల తరబడి వింటున్నా ఇంకా ఆయన్ని నీవు విశ్వసించి సొంత రక్షకుడిగా అంగీకరించట్లేదేమో. ఈ కుడివైపు ఉన్న దొంగ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నీ రాజ్యం తీసుకొచ్చి నన్ను కూడా జ్ఞాపకం తీసుకోవాలంటే యేసు ప్రభు వారు అన్నారు, అలాగే అని ఆ వ్యక్తి దేవుని రాజ్యం దేవుడికి చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.
ఎప్పుడు ఎలాగుంటుందో తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. దేశం చాలా భయానకమైన వాతావరణంలో దేశం ఉంది. మనం జ్ఞానం కలిగి అజ్ఞానుల వలె కాకుండా సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన రక్షణలో కొనసాగేవారుగా ఉండాలి. మూడో మాట చదువుతారు. మూడవ మాట, అమ్మ తల్లి, అమ్మ తల్లి, ఇదిగో నీ కుమారుడు, కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇదిగో నీ తల్లి. యోహాను 19:26 యోహాను సువార్త 19:26 మాట చూస్తాం. అంటే యేసు ప్రభు వారికి జన్మనిచ్చిన మరియమ్మనే ఆయన అన్యాయంగా విడిచిపెట్టలేదన్న. తన ప్రియమైన శిష్యుడైన యోహానికి అప్పచెబుతున్నాడు, నేను తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, నీ తండ్రి చిత్తం నెరవేర్చి ఆయన రాజ్యంలోకి వెళ్తున్నాను. నేను తల్లిని జాగ్రత్తగా చూస్తూ మరియమ్మనే జాగ్రత్తగా చూస్తూ, అంటే బాధ్యత కలిగి జీవించాడు ఆయన. బాధ్యత లేనివాడిగా ఆయన జీవించాడు. మనం కూడా బాధ్యత కలిగి జీవించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించింది, అప్పుడు నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడతావు. ఆయన దీర్ఘాయుష్మంతుడిగా ఆయన లేఖనం నెరవేర్చాడు. ఆయన ప్రతి లేఖనం ఆయన కొరకే రాయబడి ఉంది. ఆయన లేఖనం నెరవేర్చాడు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. చరిత్రకారులు కూడా చెబుతున్నారు, యేసు ప్రభు వారి యొక్క తండ్రి అతను యవ్వన ప్రాయం వచ్చేసరికి చనిపోతే కుటుంబ భారం అంతా కూడా యేసు ప్రభు వారే మోసారంట. దేవుడు సేవకు రమ్మన్నప్పుడు ఇక సేవకు వచ్చాడు ఆయన. మన తల్లిదండ్రులు మనం గౌరవించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, తన తల్లిని తన తండ్రిని దూషించేవాడు కన్ను లోయి కాకులు తీసుకెళ్ళి ఆ పిల్లలకు పెట్టిస్తారు, పక్షుల పిల్లలకు పెట్టిస్తారు. అందుకే మన తల్లిదండ్రుల ద్వారా మనం ఈ భూమి మీద మొత్తానికి దేవుడు చూపించాడు కనుక, నువ్వు నాకేం పెట్టావు, నువ్వు నాకేం చూసావు, నీ వల్లే నా జీవితం ఎలా అయింది, నీ వల్లే నా బ్రతుకు ఎలా అయింది, మా బ్రతుకు ఏంటి, మా జీవితం ఏంటి అని మనం అనకూడదు. కొన్ని పరిస్థితులు కుటుంబాల్లో సర్వసాధారణం. వాటిని అధిగమించే శక్తులు ప్రభు ద్వారా మనం పొందుకోవాలి. అంతే తప్పితే కానీ నువ్వు అలాగా నేను ఎలాగా అంటా ఉంటే సమయం కాలయాత్ర అయిపోతూ ఉంటుంది. మన బతుకులు మారవు, మనం అలాగే ఉంటాం. మనం ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతామో ప్రభువు మన జీవితాన్ని బాగు చేయగల సన్నిధుడు. ఆయన బాధ్యత కలిగి జీవించారు. ఆయన బాధ్యతను మర్చిపోలేదు. మన తల్లిదండ్రులు మనం ప్రేమించేవారిగా ఉండాలి, పెద్దల్ని గౌరవించేవారుగా ఉండాలి. మనకంటే పెద్దవాళ్ళుగా ఎవరైనా ఉంటే వారిని వందనాలను నమస్తేనో రైజులాడని ఏదో చెప్పాలి, గౌరవించాలి. ఎలా ఉన్నారు, బాగున్నారని మాట్లాడాలన్నమాట. అది మన సమాజమే నేర్పుతుందన్నమాట. మన కల్చరే. ఒకరిని ప్రేమించి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎవరినైనా సరే ఫస్ట్లో వాళ్ళకి చిత్రంగా ఉండేది. ఎవరినైనా సరే నాన్నగారు నాన్నగారు అంటూ ఉండేవాళ్ళు అన్నమాట. పెద్దలు ఎవరైనా కనిపెడితే గుంటూరు సైడ్ ఏమో బాబాయ్ అంటారు, గుంటూరు సైడ్ బాబాయ్ అంటారు. ఇటు ఈస్ట్ వెస్ట్ సైడ్ నాన్నగారు నాన్నగారు అంటారు. నేను అనుకునే వాళ్ళని మా నాన్న తప్ప ఎవరినైనా నాన్నని పిలవలేదు, వీళ్ళేట్లా నాన్నగారు నాన్నగారు అంటారు. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది అలాగా. పెద్దలు ఎవరైనా కనపడితే నాన్నగారు నాన్నగారు అంటూ ఉంటాను నేను. అంటే కల్చర్, మన కల్చర్ అలా నేర్పుతుంది. ప్రేమ కలిగి ఉండమని, బాధ్యత కలిగి ఉండమని చెప్పి. తర్వాత చదివిన నాలుగో మాట. ఏలి ఏలి లామ సప్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్య విడిచితివో. నన్నెందుకు చేయి విడిచితివి. మత్తయి వార్త 27:46 మనం చూడగలుగుతాం. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి దేవాని పిలుస్తారు, దేవానే పిలుస్తారు అన్నమాట. ప్రభు అని పిలవరు, దేవానే పిలుస్తారు. ఇక్కడ చివరి నిమిషంలో కూడా ఆయన తండ్రి మీద ఆధారపడుతున్నాడు. ఆయన చివరి నిమిషంలో కూడా నా దేవాన్ని ఎందుకు ఇచ్చిపెట్టావు, నేను నీ మీద ఆధారపడతానని చెబుతున్నాడు. మన ప్రతి పరిస్థితిలో కూడా దేవుని మీద ఆధారపడేవారిగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూస్తుంది, రాజులు నమ్ముకున్నట్టు కంటే అధికారులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించగా. ఐదో మాట, దాహం. లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొంచున్నాను. యోహాను సువార్త 19:28 మనం చూడగలుగుతాం. ఇక్కడ యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు ఆయన దాహం దాహం అని అన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన దాహం ఆయన కలిగించింది.
ఆయన భూమిని సృష్టించిన దేవుడు, ప్రచండ వర్షాన్ని కురిపించిన దేవుడు, సముద్రానికి ఎల్లలు వేసిన దేవుడు, సముద్రాన్ని సృష్టించిన దేవుడు. దాహం దాహం అన్నాడంటే శరీర సంబంధమైన దాహం కాదు, ఆత్మలు కూర్చున్న దాహము ఆయనకుంది. మనం కూడా ఆత్మలు కూర్చున్న దాహం మనకు ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యాకోబు రాసిన పత్రికలో ఒకరిని అగ్ని నుంచి లాగినట్లుగా మనం లాగాలంట. లోకము చాలా భయానకమైన వాతావరణంలో ఉంది. మనం ప్రభు ప్రేమను తెలియజేసేవారిగా మనం ఉండాలి. మనకు కూడా ఆత్మను కూర్చున్న దాహము మనము కలిగి ఉండాలి. చూడమా ఇది 6వ మాట, సమాప్తము. యేసు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించంటే తనకు దేవుడు ఇచ్చిన పనిని బాధ్యతని సంపూర్తిపరిచాడు. మనము కూడా దేవుడిచ్చిన ఈ యొక్క జీవితాన్ని దేవుడి కొరకు మనం ఉపయోగించాలి. నేను ఈ వచనాన్ని ధ్యానం చేసేటప్పుడు దేవుడు ఒక మాట నాతో మాట్లాడారు. ఒక వ్యక్తి భూమి మీద జన్మించి ఆయన జీవిస్తూ ఆస్తిని చాలా కూడబెట్టుకొని కుటుంబం కలిగి జీవిస్తూ అవసాన కాలమందు ఎవరెవరికి రావాల్సిన వాట అంతా వారికి అప్పచెప్పేసి, అంటే భార్యకి ఇల్లు భార్య పేరు మీద రాసి, పెద్దోడికి ఒక 3 ఎకరాలు, చిన్నోడికి ఒక 2 ఎకరాలు, తన కుమార్తెకి 1 ఎకరం రాసేసి, అరే మీ అందరికీ ఏమేం కావాలో అవన్నీ నేను పనిచేసి అనరా, ఇంకా నా బాధ్యత తీరిపోయిందని చెప్పేసి అని అతడు తన ప్రాణం ఇచ్చి దేవుని యొక్కకు వెళ్తే దేవుడు అతన్ని అడుగుతారంట, నీవు భూమి మీద పంపించాను, నీకు ఒక జీవితం ఇచ్చాను, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇచ్చాను, నీవు భూమి మీద నీ కుటుంబ సభ్యులకి న్యాయం చేశావు, మరి నీకు జన్మనిచ్చి నేను భూమి మీద పంపించినందుకు నీవు నాకు న్యాయం చేసావా అని అడుగుతారు. అంటే నన్ను తెలుసుకున్నావా, నన్ను గూర్చి ఎవరికైనా ప్రకటించావా, నీకు ఆస్తిని ఇచ్చాను, ఆశీర్వాదం ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏ అనారోగ్యం లేకుండా బతికావు, నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించావు, నీ బంధువుల గురించి ఆలోచించావు, నీ స్నేహితుల గురించి ఆలోచించావు, నా గురించి నువ్వు ఆలోచించావు అని అడిగితే ఆ తీర్పులో మనం దోషుకొని నిలబడతాం. అలా ఉండకూడదని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని దేవుడి కొరకు మనం ఉపయోగించాలి. మన కుటుంబ సభ్యుల కొరకు ఉపయోగించాలి, మన స్నేహితుల కొరకు ఉపయోగించాలి, మన ఇరుగు పొరుగు వారికి చేతనైన సాయం చేయాలి, మన బంధువులకు చేతనైన సాయం చేయాలి. అలాగే ప్రభు కొరకు కూడా మన బలాన్ని, మన శక్తిని, మనకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని కూడా మనం ఉపయోగించాలి. ఇందాకే చెప్పాను, ఈ పాంప్లెట్ తయారు చేయడానికి 3 అడిగాను. 3 నాకు ఖాళీ లేదంటే నాకు ఖాళీ లేదని, నాకు ఖాళీ లేదని. దేవుడు నాతో మాట్లాడి నీకు రాదా అని అన్నాడు. నాకు ఫోన్లో నేనే నాకు వచ్చినట్టు నేను డిజైన్ చేసుకున్నాను, వెళ్ళాను, ప్రింట్అవుట్ తీసుకొని వచ్చాను. ప్రభు పని జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మానసిక వేదన అనిపించాను నేను. ఇదేంటి దేవుడి పని అంటే ఎవరో సహకరించట్లేదు ఏంటి ప్రభు అనుకున్నాను. దేవుడు ఒకటే అన్నాడు, నీకు రాదా, నీకు చేత కదా అని అన్నాడు. ఒకటే మాట, నీకు రాదా, నీకు చేత కదా అన్నాడు. నాకు చేతనైనట్టు నాకు ఎంత దేవుడు జ్ఞానం ఇచ్చాడు అంత జ్ఞానాన్ని పేపర్ ముందు పెట్టడానికి దేవుడు సహాయం చేసి, ఇది నా జ్ఞానం కాదు, దేవుడు ఇచ్చిన కృపే. ఇది ఎలా తీసుకెళ్ళాను, అక్కడికి జిరాక్స్ సెంటర్ తీసుకెళ్ళాను, ఈ ఫస్ట్ పేజీలో ఎలా ఉండాలి, సెకండ్ పేజీలో ఎలా ఉండాలని చెప్పి చూపించాను. 2-3 తీసాము, సెట్ అవ్వలేదు, సెట్ చేశాను, ఎలా ఉండాలి అని చెప్పి 4 కాపీ సెట్ అయింది, తీసి ఒక 30 ప్రింట్లు అన్నాను, తీసాడు. మనకు ఉపయోగపడుతుంది. అంటే మనకు ఇచ్చిన జ్ఞానాన్ని మనం దేవుడి పనిలో వాడాలి. మనం ఇప్పుడు తెలుస్తుందా లేదా, మీకు చదువుతుంటే తెలుస్తుందా లేదా? ఇంతకుముందు ఎప్పుడైనా తెలుసుకున్నారా ఈ విషయాలు? మీరు ఇంతకుముందు ఎప్పుడైనా తెలుసుకున్నారా? అని మనం తెలుసుకోవాలి, మనకు ఆతృత ఉండాలి. ఆయన సిలువ మరణం పొందాడంటే ఎలా పొందాడు సిలువ మరణం, ఎలాంటి మరణాన్ని అనిపించాడు? ఇది నువ్వు చదువుతూ ఉన్నావు అనుకో, ఖాళీ సమయాల్లో నలుగురికి చెప్పగలుగుతావు. నువ్వు దీన్ని ఎవరో చించేయకండి, పారేయకండి, నలిపేయకండి. పొయ్యిలో పొలంలో మనట్లేదు కదా, పేపర్ ఉంది కదా అని వెలిగించకండి. దీన్ని చాలా కష్టపడి దాదాపు 3 రోజులు పెట్టిన సమయం ఇది తయారు చేయడానికి అనమాట. మా ఊడు అంటున్నాడు, తయారు చేస్తుంటే దాంట్లో ఏ అని ఉండిద్ది అనమాట, ఫోన్లో ఏ అని ఉండిద్ది అనమాట. దాన్ని ఎందుకంత సాక్షి పెట్టేస్తున్నావు, పొద్దున్న నుంచి చంపేస్తున్నావు దాన్ని అంటున్నాడు. అంటే దాంతో మాట్లాడాలి, ఇలా క్రియేట్ చేయని చెప్పి దాంతో మాట్లాడాలి. దాన్ని ఎందుకు అలా చంపేస్తున్నావు అని అంటున్నాడు. మరి అవుట్పుట్ రావాలంటే మరి తప్పదు నాన్న, కష్టపడాలి, తప్పదు. మనుషుల్ని బెదిరించినట్టు బెదిరించేస్తున్నాం ఎందుకు అని అంటున్నాడు. అంటే తప్పదు, కష్టపడాలి, దేవుడి కొరకు మనం కష్టపడాలి, మనకిచ్చిన జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి. దేవుడు తనకిచ్చిన బాధ్యతను యేసు ప్రభు వారి భూమి మీద సంపూర్తి చేశాడు. చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 7వ మాట,
తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను నేను. లూకా 23 అధ్యాయము 46 అంటే తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఇందాక దేవ అన్నాడు, ఇప్పుడు తండ్రి అని అంటున్నాడు. తండ్రి అంటే యేసు ప్రభువారి ఆత్మ ఎవరో తీసుకోవాలి, ఆయన అప్పగించాడు. యాకోబు అంటే అవసాన కాలం ముందు దేవుని వైపు చూస్తూ తన ఆత్మ అప్పగించాడు. మనం కూడా దేవుడిచ్చిన పని కొన్ని సంపూర్తి దేవుడు మనం పిలుస్తా అన్నప్పుడు ఇంకా టైం ఉంది ప్రభువా, నేను రాలేను అని అనకుండా వస్తున్నాను ప్రభు అని చెప్పి సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించింది కాక. కింద చివరి లైను కింద ఉంది, అందరం చదువుదాం. యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి సంఘము పాస్టర్ సిహెచ్ జక్రయ్య అబియేలు మన పరిచర్య కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ ఖాళీ సమయాల్లో ఈ పాంప్లెట్ మీరు చదవండి. చదివితే దేవుడు తెలియజేస్తాడు యేసు ప్రభువారు ఎలా సులువు మరణం పొందారో. మీరు ఇతరులకు చెప్పగలుగుతారు. యేసు ప్రభువు సులువు మరణం పొందడం అంటే ఇప్పుడు మేకులే కొట్టించుకోలేదురా బాబా, ఇంత మ్యాటర్ లేదు, ఇది మీకు ఎవరైనా తెలుసా తెలియదు అని చెప్పి చెప్పండి. ఇతరులకి ప్రభు ప్రేమను పరిచయం చేయండి. ప్రభు మన కొరకు ఎంతగా నలగొట్టబడ్డాడో పరిచయం చేయండి. దేవుడు అటు కృప మనకు అనుగ్రహించిన కాక. చిన్న ప్రార్థన చేసుకొని దైవ సేవకులకు సమయం అప్పగిద్దాం. పదకొండు అయిందా? సరే, 11 దైవ సేవకులకు సమయం అప్పగిద్దాం. మరొక 10 నిమిషాలు దేవుని యొక్క మాటలను తెలియజేస్తారు. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని సిలువను గురించి ధ్యానించడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, నమ్మదగింది కదా నాయన, నువ్వు మా కొరకు ఎలాంటి సిలువ మరణాన్ని అనుభవించావో మేము తెలుసుకోగలిగావు నాయన. తెలుసుకున్న మేము మా హృదయాల్లో ఎప్పుడు నీ సిలువను గురించి ధ్యానిస్తూ ప్రభా, లోకం వైపు పాపం వైపు చూడకుండా నీ వైపు చూస్తూ ప్రభా, అయా నీ నిత్య రాజ్యానికి చేరే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.